అప్పుడు ఆ బిడ్డను ఆడుకోవంగా అప్పుడు పార్వతీదేవి ఏమనుకున్నది నాదా ప్రాణేశ్వర అగో కన్న బిడ్డని ఎత్తుకోనాదా కన్న బిడ్డని ఎత్తుకోమని ఆ భర్త వేడి బిడ్డని ఎత్తుకోమయ్యా తోడుగొట్టింది నల్ల ఓషమ్మ తల్లి పార్వతమ్మ వర్గంగా నల్ల ఓషమ్మ ఏమనుకున్నది నల్ల ఓషమ్మ ఏమనుకున్నది నా కన్న తండ్రికి నేను అందంగా కనిపించిన మాట రావే నా బిడ్డ అని ఎత్తుకుంటాడు కావచ్చా అని గోడి పంట ఆడవాళ్ళ మీద కొట్టుకోవాలి నడ్డు ముక్కు కొద్ది పండ్లు తొప్ప చెవులు తోడి గడుపు ఒకనొకరు నూపుతుంది ఒకనొకరు నూపుతుంది అందవికారంగా తయారాయి అగో కన్న తల్లి ఒడి లోపల పుట్టింది ఆ కన్న బిడ్డ గానాడు పార్వతమ్మ ఓ నాదా కన్న బిడ్డ ఎత్తుకున్నట్లే కల్లా ఓడి తెంగయ్యరా కల్లా నేనెట్లున్నా బోరెట్లున్నా నువ్వు కట్టిన పొద్దు పొద్దున దాకా వస్తే 20 రూపాయల గుడ్డంతలే ఇస్తాను అంతే ఉంటే సైజు నాది ఉండవచ్చు కానీ ఈ రూపు అయితే నాది కాదుకో నువ్వు నేనా నీ బిడ్డగా నా బిడ్డకు మరి అట్లాను నా బిడ్డ అంటే ఎవరి బిడ్డ మరి ఇలా అందరూ అడుగు ఈ బిడ్డ నువ్వు చెప్పు కూర్చాక అని బిడ్డ కాదు అసలు ఎట్లుంటే ఎట్లుంటది కాదు అసలు 10 మందిలో ఎత్తుకోకపోతే మరి ఎత్తుకోవద్దు కావచ్చు అగో కన్న బిడ్డను ఎత్తుకోమ్మ అని చేతి లోపల వేసింది చేతి లోపల వేయంగానే బిడ్డను ఎత్తుకున్న శంకరుడు ఏనాడు బిడ్డను చూస్తుంటే అగో అరిసి తుమ్ముతున్నది ఆ కన్న తల్లి తుమ్మురుమ్మగానే అటువంటి ఒక ఏనాడు సొల్లసి ముక్కు వీరాడితే నా తల్లిని 3 సార్లు కష్టపెట్టిండు కాలెత్తి తన్నిండి చెయ్యెత్తి కొట్టిండు నన్ను అందవికారం ఉన్నదాని నన్ను పేర్ల పెట్టిండు కాబట్టి నీకు అటువంటి ఒక్క ముక్కు మీద గండమాల ఉట్టాలి ఒళ్ళన్ని బొక్కలు ఉట్టాలని గోరడు బండాలి గొట్టలు పట్టేనా గోరడు బండాలి గొట్టలు పట్టేనా ముక్కు మీద ముక్క ముక్క అటువంటి ఒక బొక్క ఉట్టాలి ఒళ్ళన్ని పోచమ్మ బొక్కలే ఉట్టాలని తన్ని మీద కొట్టబట్టే ఓ దేవుడా ఇదివరకు రాక మంచిగానే ఉంది ఇప్పుడు రెండున్నర రాక మంచిగానే ఉన్నా ఇప్పుడే
కాలు పెట్టినా పెడతలేరా నేను చచ్చిపోతాను అరే 10 రోజులు అయితే నేను మనకు 3 వాళ్ళ రాజ్యం పెడతలేదు దేవుడు చెప్పేటోళ్ళు చేయి చూసేటోళ్ళు ఎక్కడ దొరుకుతారు మనం అన్నప్పుడు నిన్ను మోసం చూస్తలేదురా ఇక్కడ రకం తెస్తాం వల్ల వారెత్తాం ఆయన తీసుకోపోతాం ఆయన మళ్ళీ పంట ఇక్కడ ఎక్కడ దొరుకుతారు ఎవరైనా ఉన్నారు అలా ఇంత మా పొలగానే చెప్పేటోళ్ళు ఎవరున్నారు ఏంటో మరి మావాడు ఎంతైనా పాలవాడే తమ్ముడా కట్ట వచ్చినప్పుడు పాలు కొట్టుకోవాలా ఏంద్రా ఎవరు తినబుద్ధి అయితే ఇప్పుడే తిని తాగబుద్ధి తాగి ఫోటో ఉన్నది అది ఒక ఫోటో కొట్టియాలే ఫోటో తీయాలి ఫోటో దొరకదు నాకు ఇట్లా మీరు ఇప్పుడు తిరిగి వాళ్ళకి ఫోటో అవి ఫ్లెక్సీగా జీవితాన్ని మొత్తం మళ్ళా ఆనాడు గొప్పలు పెట్టి అన్న అయితే తమ్ముడు అయితే రేపు నువ్వు పోతావు నేను పోతా అందరం పోతాం ఎవరికన్నా ఇక్కడే ఉంటే నీ బెల్లం చెప్పుకోదు మాకన్నా చెప్పి మందిని బతుకుతారా మీ బాగా బతుకుతాం పోదా పులిశాఖ వేసుకున్నారు పులిశాఖ వేసుకుంటే ఏంటది ఉడబుద్ధి అయితే లేదా నీ చూడు మీరు పెట్టిన మైన నేనే దింపాలి గాని మళ్ళీ ఎవరికి దొరకద్దాని గోరడు బండాన్ని కొట్టుకొని ఎనకలిసారి వేషం కట్టుకొని ఎట్లా బయలెల్లి వస్తున్నది ఆ కన్న తల్లి వచ్చి తీయరు కదా
ఇప్పుడు ఎక్కడ అర్ధరాత్రి మాగిన ఈ ఎరక చెప్తానమ్మ ఎరక అచ్చన పీడ నీవు అలా నాకు వివరిస్తాను కలుసుకోరా ఎవరు వచ్చిందా నీకే నేను తులసి చెట్టు అక్కడ వచ్చి పోయి ఆకు అది అంటే నీ అన్న పిల్ల అన్నారా చెల్లి అంటే నీ తోడ వచ్చిందా ఈ కూర పట్టుకుని కిర్ర నింపి ఊళ్ళో ఆడి కుక్కని చేస్తే మో కుక్కలన్నీ ఎమ్మడి వాళ్ళ పాడుకో పిల్లకు 2-3 వేలు అయితే కుక్క మంచి బురు కుక్క పిక్కలు వీకిస్తా పిక్కలు పిక్కలు మంచిగా పిక్కల ఎవరు మీరెవరు ఎవరు మీరెవరు నేను జరగబోయేది చెప్తా జరిగేది చెప్తా పెళ్ళి అయింది కాస్త కాంది చెప్తా నువ్వు ఎవరితో పోతాను ఎవరితో వస్తాను ఎక్కడెక్కడ ఏం పని చేస్తాను అన్ని చెప్తా ఇంకా జరగనున్న వ్యవహారం ఇప్పుడే అయిపోయింది ఇంత గుండు కొరిగి జరిగింది మా గుడిసెలు ఆ ఊరవతలు ఉన్నాయి రెండు గుడి గుడిసెలు కావాలి 115 అక్కడికి వస్తే మా చూడకపోతే నీ గుల్లలు కావాలంటే గుల్లిస్తాడు గుల్లిస్తాడంట గుల్లలు మేము గుళ్ళే అంటాం నాది 115 నెంబర్ రా ఏం కావాలి నీకు ఏం కావాలి మేముంది నేనే చూస్తారా కుక్కలు చూస్తాయి నక్కలు చూస్తాయి కథ చెప్తారు పైసలు కొట్టిన గాడు చూస్తాడు నేను చూస్తాను నీ ఎరక చెప్తా అంటున్నా చేయి చూసి చెప్తారా నీ బుడవరకన్నా వస్తా నీ కరెంట్ వస్తే బాగా కరెంట్ వేయడానికి నిన్ను చూడాలంటే 10 సెల్ అయితే కావాలి అక్క ఎరకలా సాని అంటున్నా ఏడికి రా మీ వాడుకో పెట్టేది నా చూడపోతం చెప్పింది అనుకో చిల్లబట్టి మొత్తం తిక్కిరిల్లే చేసుకుంటావు కన్నుల కాల పెట్టిళ్ళ కొడతారంటే కాళ్ళ కడియాలు అట్లా నేను నగలు పెట్టిస్తారమ్మా ఎవరు మీ తమ్ముడా మా తమ్ముడు మరి బాగా ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఎవరు ఈడు మీ తమ్ముడేనా నేను రోడ్డు డాంబో రోడ్డు స్పీడ్ నేను దాటిపోతాను కదా ఏమైంది మీరు
అయిపోతే కాకుండా అబ్బా మాకు అది వేసుకొని భారతం వేసుకొని కష్టమే కాదు నేను ఆడి కలుస్తున్నా ఈ భయ అరే సపోర్ట్ ముందుకు అనుకోవడం కాళ్ళ దగ్గర పెట్టి ఎట్లా మలుపుకోతే ఎరికెట్ట పొద్దున్న కూర్చున్నాడు ఇంకా 10 నిమిషాలు 5 నిమిషాలు అయితే సాగుదారా కట్టింది ఎరకంటే మంచిగానే ఉండదు మంచుకుంటే లేకుండా చక్కదనే మంచిగానే ఏమంటున్నారో రారు ఏమంటున్నారో ఎవరి సీటు వాడుకో ఎంత కత్తం ఇంత కత్తం అని అంటే నా సోడప్పతో తెచ్చి మొత్తిత్తా ఎరిక చెప్తానా ఈ ఎరిక దోపర ఎట్లా వచ్చినా కానీ 10 రూపాయలు కానుక పెడతా అయిపోయాను అంటున్నా కొద్దిగా ఎరిక జరగను గోపెండ తెచ్చి అలుకురా అక్కడ అలుకురా నువ్వు ఎరకల్దానికి ఇరకల్దాని అన్నా అనుకో కూల పుడుచుకుంటా కూల అరే అచ్చుడేమున్నది వాళ్ళందరికి ఎరికే మా అందరికి ఎరికే మా మామలకి ఎరికే మా అత్తకి ఎరికే చెప్పుకొని గోపెండ తెచ్చి అలుకురా నీకు రోగం వచ్చింది వానికి రోగం వచ్చింది రోగం వచ్చిన నా ఇంటికాడ పెన్నం చెప్తానే రంగేలు ముగ్గులు పెట్టు రంగులతో ముగ్గేయమంటారు ముగ్గేయ ఇక నా గద్దెకు మొక్కు గద్దెకు మొక్కు ఓ గట్ల కాదురా వారి మా ఇల్లు ఎగిరిత పడతావు నీ గురి అనుకుంది ఇక్కడిల్లే మా భాష గుట్టలో ఎల్లవ తల్లి గద్దున్నది గద్దెకు మొక్కి ఎల్లవకు 10 రూపాయల కానుక పెట్టు అంటున్నా వీడు పెయ్యంత కొడితే పెద్ద కొత్త పైసలు అయింది దగ్గర 21 రూపాయలు పెడతారు ఎప్పటి పెట్టినవరా 20 రూపాయలు పెట్టిన బ్యాంక్ రా అది ఏటీఎం నా కోల పుడుచుకో నా కోల చేత పట్టుకో అంత అంకోళ్ళు ఉన్నట్టున్నాయి ఎవరైగో ఇట్లా కాదు ఇట్లా పెట్టుకో పట్టుకో గట్టిగా నా సొన్నుకు సొన్ను నేను అన్నట్టు అనరా ఈ ఎరక చెబుతా నాని కన్న తల్లి అయినా కానీ ఈ ఆశ ఏమో చూడాలి వచ్చినవాడా ఈ ఆశ ఏమో చూడాలి వచ్చినవాడా
వాడేనా ఆయన శ్రీగంజ అప్పుడు పట్టుకొచ్చారు కానీ బిడ్డ కోసం మాయలు ఉన్నారా నీకు కోరి మొన్న ఉట్టలేదు కదా మా నువ్వు మాయలు ఉన్నాయా అంటే నీ విడిచిపెట్టిపోతావా ఏం చెప్తే ఏం చెప్తా అంటే అదే జరుగు జరుగు లేదు జరగాలి దేకైనా జరగాలి గోళీలు ఆడితే దేకిస్తుంది ఇదిగా మోకాళ్ళ మీద మోకరించి కూర్చో నేనెందుకు పెన్నాని కోసం వచ్చుకుంటే నా అమ్మల కోసం వచ్చుకుని మాకు కూర్చుంటానికి ఎందుకు ఇట్లా చేతులు జోడి దండ పెట్టురా దండ పెట్టు బిడ్డ పోసావా అను అయితే నేను పోతాను బిడ్డ పోసావా అను అనకపోతే తప్పవు కాబట్టి పురుగు వాడి మధ్య నా తప్పైంది బిడ్డ తప్పైంది మనిషి సాగుదాలకు వచ్చిన గొంతుగానం పోతలేదు పోతలేదు చెప్పి కుక్క బెదిరితాడు చెప్పి తొండ తొండ నీ బిడ్డ ఎక్కడ దాకా ఇలా కన్నట్టుగా మారే సుత్తేవారో మాడుకోకపోవా అనాలి నువ్వు బిడ్డ పోసావా నా తప్పైంది బిడ్డ నీ కాళ్ళు మొక్కతా బిడ్డ మొక్కుతా కాళ్ళు మొక్కుతా బిడ్డ నీ అవకాలు మొక్కుతా బిడ్డ నీ చిన్న బాబల కాళ్ళు మొక్కుతా బిడ్డ ఇక అక్కడ అటు అటు జరిగి బిడ్డ పోషవా నా తప్పైంది బిడ్డ నీ కాళ్ళు మొక్కుతా నీ అవకాళ్ళు మొక్కుతా నీ చిన్నబాబుల కాళ్ళు మొక్కుతానని ముక్కు భూమికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాసిన మనకు వీళ్ళందరూ తెల్లారు మక్కిత్తులు పట్టుకొని పోయి ఇతనే వేసి రావాలి మరి ఏం కాదు అక్కడ నుండి ఇటు రావాలి పొద్దున పర్వ కదరా ఇంటికాడ పోయేది వచ్చినట్టురా ఇప్పటికైనా మంచిగా సపరేట్ గా పోయి దండం పెట్టి దగ్గర తీసుకొని మా కాల్చుకో ఒక్కరు కానీ చిన్నబాబు మంచిగా మళ్ళీ ఆగుతారు కన్న తల్లి పోసవైన గాని అటువంటి ఒక్క ఒళ్ళంత బొగ్గలు పుట్టించింది అగో నన్ను ఎవరైతే అటువంటి ఒక్క ఏనాడైనా గాని గోరడు బండారు పెట్టి అగో శాంతి పెట్టి బొట్టు పెట్టంగానే ఎక్కడి రోజు అక్కడ మాయమైపోయింది గాని అగో బర్ర అటువంటి ఒక్క మచ్చలన్నీ మాయమైపోయినాయి అగో బర్రలు ఒక్కడి మిగిలినాయి పుండ్లన్నీ మారిపోయినాయి గాని బర్రలు ఒక్కటి మిగిలినాయి రానున్న కాలం లోపల ఎవరైనా గాని పోషవ తల్లిని ఎక్కిరిచ్చినట్టయితే వాళ్ళకు ఒళ్ళన్ని బొగ్గులు పుట్టి పుండ్లన్నీ ఎక్కడి మాయం కావాలి గాని అగో నేను పెట్టిన బర్రలు అట్లనే ఉండాలి ఇవి పోషవ తల్లి అటువంటి ఒక్క బర్రలా ఉండాలని దీవించి దీవనార్తి పెట్టి అగో ఏనాడు వెళ్ళిపోయిందో లోకాల శంకరు ఎప్పటో అయిపోయే అగో అటువంటి ఒక్క పుండ్లన్నీ మాయమైపోయినాయి అని ఒళ్ళు చూసుకుంటే అన్ని మచ్చలే కనబడుతున్నాయి గనాడి కన్న తల్లి ఏమనుకున్నది ఇక ఏనాడు వెళ్ళిపోయిందో అగో ఒక రోజు 2 రోజులు గడవంగానే పార్వతీదేవి కళ్ళ చూసింది నాదా ప్రాణేశ్వర మన బిడ్డ కానీ పొత్తిపేగుల్లో మైలవేయింది పొత్తిపేగుళ్ళలో మన బిడ్డ మైలవేయింది అయితే బట్టలన్నా ఇండు
పోయి బావి కాడికి పోయి నీళ్ళన్నీ ఎత్తుకరా నేనా పోడుగాను రెండే గుర్రమంద పెట్టినట్టు వాసన పేగులుగా బొత్తి పేగులు నేను విన్నాను అవి పిండద్ద సార్ పిండద్ద అవి వచ్చావా చెప్పు చిన్నప్పుడు మీ ఆయన పిండలేదా మరి ఈ బాడకావు మొన్న కళ్ళు కనబడుతున్నాడు అద్దాలు పెడుతున్నాడు నువ్వు ఇచ్చిన అవి ఇచ్చిన అద్దాలన్నీ అంతా ఆరేసి ఇవో పిండికరా బట్టలన్నా పిండికరా లేకుంటే బిడ్డనన్నీ ఎత్తుకో పోరుపాడుగా నా పోరు మొక్క నేను చూడ బట్టలన్న వెండికత్తగా నా పోరు నేను ఎత్తుకోను అది గానాడు లోకాల చెక్కడు కొద్ది పేరు పట్టుకోని మంచిగా కూడా బతకనియో హరిగా దిగబడ్డది అత్తనే లేకపోతే నాకు అట్టి మీకు చూడు నేను అన్నాను నువ్వు నా మరి నీకు అలవాటు ఉంటే వాటిలో అప్పటి మీకు ఏంటిరా ఇప్పుడు కాలత్తలేదా అలాగే కొన్ని జానీయ పడితే నేను మేడం కారు పెట్టింది దానికి కారు పెట్టు బోత్ గేరే చొప్పటి సార్ పట్టుకుంటాను దొరుకుతుంది కాదు అవును ఉండేవాళ్ళు ఉండేది ఇస్తావా వచ్చి ముందర తినిపిస్తే ఇంకేముంటుంది కథ ఏ అట్లా కాదు సపరేట్ కట్టెలు తీసుకురాది బయటండి ఈయన ఎత్తు వేరు రాకి అంటే పెట్టి గంటుంది భారీ బాగా చూడు మూడు భాగాలు నీకు అక్కడ రారా అరే ఇంటికి చూపు దానికి ఆశ ఎక్కువ అయింది ఈ బాటకాలే ముందర పళ్ళు ఇరిగినాయి ముందర పళ్ళు ఇరిగినాయిరా రక్తం కారుతుంది మళ్ళా వీడియో పోస్ట్ అరే ఇక కింద ఇది ఏంటిదిరా ఏంటిది శంకరి ఇది ఏంటిరా కాలు కింద ఏంటిరా ఏం లేదు ఇది ఏంటిరా స్కూల్ అది దాని బట్టలు అంటే ఎడవ బాబు వేసి కాలు కింద ఎక్కువ కుడి చేతుడు పెడతారా పోరి రెండే ప్రాణాల గుర్రం మీద పెట్టాడు చేసిన నువ్వు గాంధీ ఇక బాగా నువ్వు బతకవు ఇక నువ్వు లేకపోయేది
ఈ చేత ఆ చేత అనకుండా పోయి పిండితో పోసావా నా తప్పైంది బిడ్డ బిడ్డ పోషావా చెప్పలేసుకుంటున్నా అన్నాడు బిడ్డ పోసావా? బిడ్డ అనన్నా? బిడ్డ పోసావా? నా తప్పైంది బిడ్డ నా తప్పైంది బిడ్డ. నీ పెద్ద కాలు మొక్క బిడ్డ ముందుగానే మనం ఒకసారి సరే. పెద్ద బాబుల కాలు మొక్కు. మీ కాలు మొక్కుతా బిడ్డ. పెద్ద బాబుల కాలు మొక్కు. నీ బట్టలన్నీ కుడి చేయితోని మంచిగా పిండుతా బిడ్డ. చీరనుకుంటా విండుతా బిడ్డ కుడి చేత విన్నాను. అనాలే. పెద్ద బాబుల కుడి మీ చేత అమ్మ విన్నాను. బట్టలు మీ అవ్వ రంగాలు విండుతా బిడ్డ వాళ్ళ కొడుకు తప్పించుకొని నాకు ఇచ్చిపోయింది. నీ అవ్వ లంగలు కూడా వింటే బిడ్డ. ఈ చిన్న బాబుల డైర్లు విండుతా బిడ్డ అమ్మాయి అయితే మామూలు సోమవారం మంగళవారం అంటారు చిన్న బాబుల డైర్ కూడా వింటే బిడ్డ. నా తప్పైందని ఇగో గిట్ల లెంపలు వేసుకో. నా తప్పైంది బిడ్డ. నచ్చింది ఎవరికన్నా నచ్చిందా వాళ్ళ ఎవరికి వినరాలేదు ఉండాలిరా? గట్ల కాదు ఇవి చేసుకోవాలి. ఎట్లా? నేను వేసుకుంటా. మరి గట్ల కాదు గిట్ల వేసుకోవాలి గిట్ల ఎక్కడ నచ్చింది ఎవరికన్నా నచ్చింది ఇంత కోపం పెట్టుకున్నాను. గిట్ల కొట్టుకోవాలి అగో బిడ్డ తప్పైంది ఎవరి ఛానల్ వింటారే? బిడ్డ బాగా అన్నావురా అగో అటువంటి ఒక కన్న తల్లిని 3 సార్లు కష్టపెట్టలేదా ఒక్కసారేమో అటువంటి ఒక